అర్పణయందు ఈ లక్షణం ఉంటుందండి. అందుకే శంకరాచార్యుల వారు ఏం మాటలు ఉత్తినే అనలేదు. ఆ శ్లోకాలు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహరాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడు అడవిలో తిరిగి వచ్చినటువంటి చెప్పుతో కూర్చగా నిర్మాల్యం తీశాడు. ఈశ్వరుడు అంగీకరించాడు. ఆయనకేం తెలియదు, ఏమీ తెలియని వాడు అలా చేస్తే ఒప్పుకున్నాడు. తిన్నడు అలా తీస్తే బాగుంటుందండి, మా గుళ్ళో అలా తీస్తామంటే మూడో కన్ను తెరుస్తాడు. నీకు తెలిసుంటే తెలిసినట్టే చెయ్యాలంతే. అంతేకాని ఆయనకి ఏమీ తెలియదు, చేశాడు, అంగీకరించాడు. ఏమీ తెలియదు, శివుడు పెట్టాలనుకున్నాడు, ఓ మాంసం ముక్క నోట్లో పెట్టుకుని పట్టుకొచ్చి నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఎంగిలి నీరు పుక్కిట పట్టి తీసుకొచ్చి అభిషేకం అన్నాడు, ఆయన మీద ఉమిశాడు, స్వీకరించాడు. తప్ప నీకు తెలిసుండి నువ్వు అది చేస్తానంటే ఒప్పుకోరు. అలాగా నీకు తెలుసుకోవలసిన వాడు, తెలుసుకున్నవాడు, తెలుసున్నది ఆచరణలోకి తీసుకొస్తే ధర్మం. తెలుసుకోవడం తెలుసు, ఆచరించడానికి పనికిరాదు, అది ధర్మం కాదు. నేను నిన్న మీతో అన్నది అదే. పర్వాలేదండికి సంఘర్షణ సుందరకాండ. పర్వాలేదండి ఏమిటి? నువ్వు శాస్త్రాన్ని అంగీకరించినట్టే వ్యతిరేకించినట్టే? అంటే అలా ఉందిలేండి కానండి చేసేయండి అంటే పర్వాలేదండి, అంటే శాస్త్రోల్లంఘనం చేయమని చెప్పడం పర్వాలేదండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మధ్యపాత్ర తీసుకెళ్ళడం ఏమిటంటే, బ్రాహ్మణుడికి, విశ్వరసోబ్రహ్మ యొక్క కుమారుడికి సంధ్యావందనం చేసేవాడికి తెల్లవారకట్ట కామం కలగడం ఏమిటి? సీతమ్మ దగ్గరికి వెళ్ళడం ఏమిటి? పక్కన మధ్యపాత్ర పట్టుకెళ్ళడం ఏమిటి? ఒంటి మీద బట్టలు సరిగ్గా లేని వాళ్ళందరూ బట్టలు కూడా సరిగ్గా కట్టుకోకుండా కళ్ళు తిరుగుడు పడుతూ వాళ్ళు స్నానాలు లేకుండా వెళ్ళడం ఏమిటి? అసలు ఇంకా అంతకన్నా అసహ్యకరమైనటువంటి ప్రవర్తన ఇంకొకటి ఉంటుందా? ధర్మం అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. పట్టుకున్నది ధర్మం తప్ప తెలుసుకున్నది ధర్మం కాదు. నాకు సంధ్యావందనం చేయాలని తెలుసండి, సంధ్యావందనం గురించి నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తానన్నాడు అనుకోండి, అది ధర్మం కాదు. సంధ్యావందనం చేశాడనుకోండి ధర్మం. ధర్మం అంటే చెయ్యడం తప్ప తెలిసి ఉండడం ఎప్పుడూ ధర్మం కాదు. తెలిసి ఉన్నది ఆచరిస్తేనే ధర్మం. కాబట్టి ఇప్పుడు ఏమి చెప్తున్నట్లు మహర్షి మనకి? తెలుసున్నవాడే కానీ చేసేవాడు కాడు. తెలిసుండి చేసేవాడు రాముడు. తెలిసుండి చేసేవాడి ముందు తెలిసుండి చెయ్యనివాడు నిలబడతాడా? ఇది ఉపాసన, ఇది ప్రశ్న. తెలిసుండి చేసేవాడికి ఒక తలకాయ, తెలిసుండి చెయ్యని వాడికి 10 తలకాయలు తపస్సు. ఈశ్వరానుగ్రహం శివుడిచ్చిన కత్తి. నిలబడతాయా? కాంచన లంక నిలబడవు, పోతాయి. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే, పట్టుకోవడం అంటే అనుష్ఠిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిన్ను రక్షించవు. ఇది చెప్పడం సుందరకాండలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ధర్మానురక్తి పెరగాలి అంటే శ్రీరామాయణం చదువుకోవడం వినా మార్గం ఉంది అని పెద్దలు అంగీకరించలేదు. శ్రీరామాయణం చదువుకో. శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం కావాలి. ఎందుకంటే ధర్మం మనుష్యుడి కోసమే చెప్పబడింది తప్ప పశుధర్మం పశువులన్నింటికి అంతే, వాటికి ఒకటే ధర్మం. మనకి అలా కాదు, ప్రతి క్షణం మారుతుంది మన ధర్మం. మారే ధర్మం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా భోజనం చేయడం ధర్మం. మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా అమ్మాయి ముందు నించుంటే పితృధర్మం. అస్తమానం మారుతుంది ధర్మం. మారుతున్నటువంటి దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పడం, ఏది పట్టుకోవాలో ఏది విడిచిపెట్టాలో, ఏది విడిచి ఏది పట్టుకోవాలో నేర్పడం ధర్మం. కాబట్టి ఆ పట్టు విడుపు అనుష్ఠాన ప్రక్రియలోకి రానప్పుడు తెలిసి ఉండడం ధర్మం ఎలా అవుతుంది? అవదు. అవనప్పుడు అనుష్ఠింపబడిన ధర్మం ముందు తెలుసుకున్న ధర్మం నిలబడదు. ఇది చెప్పడం సుందరకాండ. కాబట్టి మనం అభ్యున్నతిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని రామాయణం యొక్క తీర్పు. ఖచ్చితంగా మీరు ధర్మాన్ని తెలుసుకోవడం కాదు, ధర్మాన్ని అనుష్ఠించాలి అని. కాబట్టి సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్ప హయ సంయుక్తై యాంతీమివ మనోరథై. ఈయన అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ ఎలా ఉందంటున్నారు? ఇది మహర్షి సుందరకాండ అంటే. మహానుభావుడు ఏమి రచన చేశారండి. సంకల్పములనేటటువంటి గుర్రములను పూంచింది ఆవిడ. దేనికి? మనస్సు అనేటటువంటి రథానికి. ఇప్పుడు కదులుతోంది మనస్సు. మనస్సు దేని చేత కదులుతుందండి? సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి సీతమ్మ మనస్సు కదిలింది. సంకల్ప వికల్ప సంఘాతమైన రావణుడి మనస్సు కదిలింది. కదలడం మనసు ధర్మం. ఆయన మనస్సు తెల్లవారుజామున పరకాంతయందు కామోద్రిక్తుడై వికారములతో కదిలింది. ఆయన మనసు పొందిన వికారం పైకి తెలుస్తోంది. ఇప్పుడు ఆవిడ మనస్సు కదిలింది. ఆవిడ మనసు ఎలా కదిలింది? సంకల్పములన్న గుర్రాలు కట్టబడి
మనస్సన్న రథం మీద కూర్చుని రామచంద్రమూర్తిని చేరింది. ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు? ఆవిడ ధర్మంలో ఆవిడుంది, ఆవిడ భర్తను ఆవిడ స్మరించింది. ఈయనెవరిని స్మరించాడు? పరకాంతని స్మరించాడు. భ్రష్టత్వం కాదు? ఎంత అద్భుతం అండి! సంకల్ప వికల్పములు మనసు యొక్క లక్షణం. అది మీకు ఆపరేషన్ చేసి చూస్తానంటే ఏం కనపడదు. కన్నులాగా, గుండెలాగా, ఊపిరితిత్తుల్లా, మూత్రపిండాల్లా అదేం కనపడదు. కనపడకపోయినా అదే నడిపిస్తుంది శరీరాన్ని. ఉద్ధరణ కానీ పతనం కానీ దానివల్లే. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, నిన్ననే కదా ఆయన అన్నారు హనుమ. కాబట్టి సీతమ్మ అటువంటి ధ్యాన స్థితిలో ఉంటే ఆవిడ ఎలా ఉందో రావణుడు వెళ్ళేటప్పటికీ చెప్తున్నారు. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ అంటే అది నిజమైనటువంటి ఆరోపణ కాదు. ఆరోపణ అంటే ఈయన దొంగతనం చేశాడండి అన్నాను అనుకోండి, అండర్ ట్రయల్ అంటారు. ఈయన నిజంగా దొంగతనం చేశాడా చేయలేదా విచారణ జరుగుతుంది. ఈయన దొంగతనం చేశాడా చేయలేదా అని విచారణ జరుగుతున్నంత కాలము అపకీర్తి ఉంటుంది. ఎందుకంటే ఏమో దొంగతనం చేశాడేమోనండి తీసుకెళ్లారంటారు. ఆయన దొంగ కాదు, అసలు దొంగ ఇంకోడని పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీర్తి ఏమైంది? మళ్ళీ ప్రకాశించింది. అలా ఒక దోషము లేకపోయినా ఆరోపింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉందిట సీతమ్మ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. అంటే బాగా ఆమ్నాయం అంటే అదే పనిగా పురస్చరణ చేసేటటువంటి మంత్రభాగాన్ని చేయడం మానేశాడు అనుకోండి, మంత్రం జ్ఞాపకానికి రాలేదు. లేకపోతే తాను ఏ విద్యని ఆమ్నాయం చేస్తున్నాడో, ఏది నిరంతరం. ఎందుకంటే ఇది మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం. మళ్ళీ ఇది ధర్మంతో కూడుకుని ఉంటుంది తెలుసండి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే తిప్పడానికి వీల్లేదు. ఏది నువ్వు ధర్మంగా తిప్పావో దాన్ని బట్టే నీకు సంస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక గృహస్థున్నాడు అనుకోండి, గృహస్థు ఎప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాన్నే తిప్పడం శాస్త్రం అంగీకరించదు. అందుకే చిన్నపిల్లలకి ప్రణవం పలికించకండి అని చెప్తారు. చిన్నపిల్లలతో ఓంకారాన్ని అస్తమానం పలికించవద్దు అని చెప్తారు. అది ఒక వయస్సు దాటిన తర్వాతే ప్రణవం తప్ప అందరూ ప్రణవం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ప్రణవం అలా చిన్నపిల్లలు చెప్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. చెప్పించకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. మీరు సాధికారిక వ్యాఖ్యానాలు చేస్తే అలాగే చేశారు పెద్దలు. చెప్పించకూడదు పిల్లలతో అని చెప్పారు. అయినప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసి ఎప్పుడూ ఏం తిప్పాలి మనసులో? సన్యాసి ఎప్పుడూ ఆత్మవిచారమే తిప్పాలి తప్ప ఆయన ఇంకా ఏదీ తిప్పకూడదు. అసలు ఇంకొకటి ఏదీ తిప్పకూడదు. ఆయన కేవలం ఆత్మవిచారం. ఆత్మవిచారమే తిప్పి ఎప్పుడూ ఆయన నేను ఇది తిందామని వండుకుంటున్నానండి అని కూడా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. తినడానికి వండుకోడు. తను ఒక కర్మ చేసి ఉద్ధరణ పొందడానికి అగ్నిహోత్రం చేయడు. అసలు అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయినా కూడా అగ్ని సంస్కారం చేయడు. ఆయన్ని భూస్థాపితం చేసేస్తాడు. ఎవరి ధర్మం లోపల తిప్పే విద్య కూడా, విద్య అంటే తెలుసుకునేది కదండి. మీరు తిప్పడాన్ని బట్టి తెలుసుకుంటుంది మనసు, దానివల్ల తరిస్తారు మీరు. ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు తిప్పడం ఏం కుదరదు. నాకు ఇది ఇష్టం అండి అందులో నేను ఆత్మవిచారం తిప్పుతానండి అనకూడదు. అస్తమానం ఆత్మవిచారం తిప్పకూడదు. గృహస్థైనటువంటి వాడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యున్నతిలోకి రావడానికి కావలసినటువంటి కామ్య సంకల్పం చేసి పూజ చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ప్రతిరోజు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అంటూ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటూ ఎందుకు చెప్తున్నాం? గృహస్థు సంకల్పం వేరు, సన్యాసి సంకల్పం వేరు, బ్రహ్మచారి సంకల్పం వేరు, ఆయన ధర్మం వేరు, ఈయన ధర్మం వేరు, ఆయన ధర్మం వేరు. ఎవడు తిప్పేది వాడు. ఎవడు తిప్పవలసింది వాడు తిప్పుతున్నప్పుడు వాడికి అది జ్ఞాపకం రాకుండా మరిచిపోయాడంటే వాడు తిప్పడంలో వాడి శ్రద్ధలో దోషం వచ్చిందని గుర్తు. అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. ఇది నిజానికి పైకి, లోపల దీని అర్థం ఏమిటి? ఈవిడ 10 నెలలు సీతమ్మని తీసుకెళ్లి లంకారాజ్యంలో శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాడు. సీతమ్మను అనుభవించచ్చు అనుకుంటున్నాడు. ఇవేమన్నా నిలబడతాయా? సీతమ్మ రాముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సీతమ్మ తపస్సు ఫలిస్తుంది. తను ఏది చదువుకున్నాడో అది మరిచిపోయాడు. తెల్లవారకట్ట లేచి వేదం చదువుకున్నవాడు సంధ్యావందనం చెయ్యాలన్నది మరిచిపోయాడు. చదువుకున్నాడు, మరిచిపోవడం అంటే జ్ఞాపకం రాలేదండి కాదు, శ్రద్ధ పోయింది. ఇప్పుడు దానికి చాలా ముఖ్యమైన విషయం, నేను ముందు సంధ్యావందనం చెయ్యాలి, అసలు దాని మీద బుద్ధే లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పాడైపోతారు? రావణుడు పాడైపోతాడు. ఎవరు ప్రకాశిస్తారు? సీతమ్మ ప్రకాశిస్తుంది. కాబట్టి ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ అని సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రజాతామివ. కీర్తి తరిగిపోతే
ఆవిడ కీర్తి తరిగిపోవడం ఉండదు, ప్రస్తుతానికి అలా ఉంది, కానీ ఆవిడ కీర్తి రెట్టించిన శోభతో ఉంటుంది. తరిగిపోతున్న కీర్తి రావణాసురుడు. శ్రద్ధామివి విమానితాం, శ్రద్ధ అంటే ఇది సత్యమన్న బుద్ధి. చదువుకుని అది వాడికి లేదు, ఆవిడికి ఏది ఉండాలో అది ఆవిడికి ఉంది. అందుకే సంకల్పాలనే గుర్రంతో మనస్సు అనే రథం ఎక్కి రాముడిని చేరింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్రద్ధ లేదు? పైకి తరిగిపోయిన శ్రద్ధలా సీతమ్మ ఉంది, కానీ తరిగిపోయిన శ్రద్ధకి ప్రతిస్వరూపం రావణాసురుడు, పాడైపోయేవాడు వాడు. పూజామివ పరీక్షీణాం, క్షీణించిపోయిన పూజలా ఉంది. చెయ్యవలసిన పూజ చెయ్యని వాడు ఎవడు ఇప్పుడు? ఆయన చేయవలసినది చేస్తున్నది ఎవరు? ప్రతిబంధకంలో కూడా ఆవిడే. ఆశాం ప్రతిహతామివ, అనుకున్న ఆశ నెరవేరనట్టు. ఎవరికి నెరవేరకుండా ఉంటుంది? రావణుడికి. నెరవేరేది ఎవరికి? సీతమ్మకి. శ్లోకం ఒకలా ఉంటుంది, సీతమ్మ అలా ఉందంటారు. పైకి చూస్తే దాని వలన ఫలితం ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటుంది, కానీ దీని ఫలితం ఎవరి మీద ఉంటుంది? రావణుడి మీద ఉంటుంది. ఇది శ్లోకంలో ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇప్పుడు ఆయన సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేశాడు. తెల్లవారుజామున కాముకతతో వెళ్ళినటువంటి రావణుడు సీతమ్మతో ఏం మాట్లాడతాడో దాన్ని మహర్షి ఆవిష్కరించడంలో ఒక వైభవం ఒకటి ఉంది, మనం గమనించవలసింది. ఒకటి, వెళ్ళడం తప్పు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడే మాటలు కూడా ఖచ్చితంగా మంచివై ఉంటాయి అని మీరు ఊహించలేరు. కానీ ప్రమాదపు టంచులన్నవి ఎంత దూరం ఉంటాయో అంత దూరము వెళ్ళి మాట్లాడాడు. ఎందుకంటే మాట అనేటటువంటిదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. రామ 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 అనుకుంటూ రామనామాన్ని మీరు మాటగా మార్చుకున్నారనుకోండి, అంతే, తరిస్తారు. మాట మనుష్యుడికే కదండి ఉంది. అందుకేగా పెద్దలందరూ ఏడిచింది దేని గురించి అంటే ఇంకోటి అని ఏడవలేదు. అయ్యా ఈ నాలుక మీద నామం తిప్పవయా అని ఏడిచారు. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రనాజమై కరికిన హల్యకున్ ద్రుపదకన్యకు నాత్య హరించు తుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు ఇచ్చారు. పవి పుష్పంబగు వగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటిచ్చాడు. ఆ నామం నా నాలుక మీద పలికించవయా కాలం అయిపోకముందే అని ఉన్న శక్తి ఈశ్వరనామంగా ఉండాలని ఏడ్చారు. నువ్వు నామం పలకకపోతే ఒక ఎత్తు, మాట మాట్లాడేటప్పుడు కేవలం మాటకి ఏదో చిన్న శక్తి ఉంటుందని మీరు అనుకోకండి. బల్యేపల్లి వారు కడుపును రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటాడు. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని అటు ఇటు ఇద్దరు మనుషులు నిలబడి ఎనస్థీషియా ఇవ్వకుండా కోసేశారనుకోండి, ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ మీరు అనకూడని మాట ఒకటి ఎవరినైనా అంటే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాట వలన ఎంత బాధ అవతల వారు పొందుతారో ఆ బాధ యొక్క ఫలితాన్ని మీ ఖాతాలో వేసి అనుభవింపజేస్తారు. ఇప్పుడు రావణుడు తెల్లవారకట్ట వెళ్ళి వండుకుంటున్నది ఏమిటి? తన మృత్యు. ఇవి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నామాలు చెప్పాడు అనుకోండి, తన అభ్యున్నతి. కాలము దేశము దానికి ఉపయోగపడేవి, తద్వ్యతిరిక్తముగా వాడుతున్నాడు. తెలియక తెలిసి ఆ కాలంలో చేయకూడదని, ఇది ఇంకో పాపం. ఇది చెయ్యకూడదు నువ్వు. కాబట్టి నువ్వు కూడా తెల్లవారుజామున నిద్రలేస్తే చెయ్యవలసిందేదో తెలుసా? లేచి కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ప్రతివాడిని తిడుతూ అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళడం కాదు. ఎందుకంటే పేపర్ అన్న తర్వాత ఇవాళ రోజున ఉండేది ఏమిటంటే వాడు వీడిని తిట్టాడు, వీడు వాడిని తిట్టాడే ఉంటుంది. నువ్వెందుకు అది? సంధ్యావందనం చేసుకొచ్చేసి చదువు, గొడవ వదిలిపోతుంది. ఆ తర్వాత వ్యగ్రత పొందినా గొడవ ఉండదు. నువ్వు ఇది జరిగి సంధ్యావందనానికి వెడితే పళ్ళు పటపట కొరుకుతూ గాయత్రి చేస్తావు. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో ఇది కదండి, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు. చెయ్యవలసిన పని దేశకాలముల గురించి సుందరకాండలో ఎంత గొప్పగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ఆవిడితో అంటున్నాడు, కామయేత్వాం విశాలాక్షి బహుమన్యస్వమాం ప్రియే సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే. నేను చెప్పలేక నోరు రాక అంత చెప్పాలా, వాళ్ళు చదువుకుంటారు కదా అని వదిలేస్తున్నాను. కానీ ఆవిడ రావణుడు వస్తున్నాడు అని గమనించింది, హనుమా గమనించారు. వస్తున్న శబ్దం తెలుస్తుంది కదండి. ఆయన సర్దు కూర్చున్నారు, ఎందుకంటే బాగా తెలుసుకోవాలి, విషయాన్ని వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. అసలు వీడు ఎటువంటి వాడు, ఎటువంటి శిక్ష వెయ్యవచ్చని ప్రభువుకి చెప్పవలసి ఉంటుంది. ఏమైనా చెప్తే మారే లక్షణం ఏమైనా ఉందా? ఏం మాట్లాడతాడు, మాట బట్టి సంస్కారం తెలుస్తుంది, చూడాలి. అటువంటి మాటలు విని ఈవిడ ఎలా మాట్లాడుతుంది? ఈవిడ అంతే కోపం తెచ్చుకుంటుందా? ఇదేగా తారంది కిష్కింధకాండలో ఆయన తప్పు చేశాడా ఆ వానరుడు, ఆయన కామానికి లొంగాడు, నువ్వు కోపానికి లొంగాడు, ఏమిటి తేడా మీ ఇద్దరికీ అని అడిగింది. ఇంతరలక్ష్మణమూర్తి ఏమైపోయారు. కాబట్టి
ఇప్పుడు పరిశీలిస్తున్నాడు, పైన కూర్చున్న ఆయన పరిశీలిస్తున్నాడన్న మాట అనడం కూడా సాహసమే. ఎందుకంటే సీతమ్మని పరిశీలించడానికి ఆయన కూర్చోలేదు సుందరకాండలో. ఆయన అలా ఆ భావన ఆయనకి లేదు. కాకతాళీయం, అనుషంగికం అది వినడం. కానీ రావణుడు మాటలు మాత్రం ఆయన శ్రద్ధగా వింటున్నారు. వీడు ఎలా మాట్లాడతాడో దాన్ని బట్టి వీడి సంస్కారాన్ని అంచనా వేద్దాం. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు చూశారు, జాగృతిలో వీడి సంస్కారం తెలియదు. నిద్రలో సంస్కారం ఎలా తెలుస్తుందండి? జాగృతిలో సంస్కారం తెలుస్తుంది. ఎలా కదులుతాడు, ఏం మాట్లాడతాడన్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చూడ్డానికి శ్రద్ధగా కూర్చున్నారు. సీతమ్మ ఆవిడ ఎలా కూర్చుందంటే, నేను ఆ శ్లోకం చదివి తాత్పర్యంగా మాట్లాడిన కానీ చాలా జాగ్రత్తగా ఆవిడ శరీరంలో అసలు కొన్ని కొన్ని అవయవాలు లీలామాత్రంగా కనపడడానికి కూడా వీలు లేని రీతిలో ఆవిడ కూర్చుంది. ఎందుకంటే అసలు లీలామాత్రంగా కనపడినా వాడు కామోద్రేకం పొందుతాడు. వాడికి దేశకాలములతో సంబంధం లేదు. అంటే ఒక ఆడది అంత భయపడవలసి వచ్చింది వాడి ఎదురుగుండా కూర్చోడానికి కూడా అంటే వాడిది ఎంత విశృంఖలం పొందినటువంటి కామమో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఎవరి మధ్యలో? ఇంతమంది కాంతల మధ్యలో అంత కామంతో ఇంకో ఆడదాంతో మాట్లాడతాడు. అసలు అలా మాట్లాడచ్చా అన్న సిగ్గు లజ్జ కూడా ఆయనకుంటాం. కాబట్టి కామయేత్వాం విశాలాక్షి, నేను నీ యందు కామమును పొందాను. బహుమన్యస్వ మాం ప్రియే, నేను సకల లోకములలోనూ కూడా సకల లోకములను ఆహ్లాదపరచగలిగినటువంటి చూపులు కలిగినవో విశాలాక్షి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసండి? ఆవిడ ఎటువైపుకి చూస్తే అటువైపు చూడబడిన వాళ్ళందరూ కూడా వశులై ఆవిడని తనదిగా చేసుకోవాలని కోరుకునేటటువంటి నయన సౌందర్యం ఉన్న తల్లి అని కాదు కదా. నేనంటే అంటున్నాను కానీ, అంటే ఇప్పుడు తప్పు ఎవరిదంటాడు? అంత అందం నీకు ఉండడం నీ తప్పు. నువ్వు అందగత్తెవు కాకపోతే నేను ఎందుకు తీసుకొచ్చి ఉండేవాడిని? ఇదే విశాలాక్షి శంకరాచార్యుల వారికి అయితే దృశాద్రాహీయస్యాదరదలిత నీలోత్పల రుచ, లోకాలన్నింటినీ కాపాడగలిగినటువంటి తల్లి. ఈయనకి లోకాలన్నింటినీ కూడా ఆహ్లాదపరచగలిగినటువంటి చూపున్న దానివి. నేనేమిటి? ఎవరైనా నీ చూపు చూస్తే పడిపోతారు. నువ్వు చూసినా నిన్ను చూసినా పడిపోవడం తథ్యం. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇందులో ఆయన మనసులో ఒక దృష్టికోణం ఉంది. అందుకే తీసుకురాగానే తన ఐశ్వర్యాన్ని చూపించాడు. ప్రతి ఆడది ఐశ్వర్యానికి పడిపోతుందని, ప్రతి ఆడది పొగిడితే పడిపోతుందని రావణుడికి లోపల ఒక నమ్మకం. అంటే ఎంత తప్పైనా చేసేస్తారు, ఈ రెండు ఉంటే చాలు. కాదు, వాళ్ళలా ఉండరు అన్న స్థితి ఉన్నవాడు రామచంద్రమూర్తి. అలా అనుకునేవాడు రావణాసురుడు. ఈ రెండిటిలో నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకోవలసి ఉంటుంది. సుందరకాండ అన్న అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకొని, దానికి నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు. ఒకవేళ తేడాగా నువ్వు కనపడితే నేను దిద్దుకోవలసి ఉంటుంది. కాబట్టి సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే, గొప్ప అంగవైభవము కలిగినటువంటి దానా, సర్వలోకముల యొక్క మనస్సులు హరించగలిగినటువంటి దానా, నేను నీ యందు కామమును పొందాను. అంటే అలా కామం పొందకుండా ఎవడుంటాడు? అది ఆయన ఉద్దేశ్యం అనమాట. ఆయన మాటలు అంటే తప్పు తాను చేశాననడు, దబాయించి మాట్లాడతాడు. ఇది రావణ ప్రవృత్తి. తప్పుని నిజమే, నేను అలా చేయకుండా ఉండవలసింది, నన్ను క్షమించండి అన్నారనుకోండి మీరు రాముడు. ఎంతసేపటికి దబాయించే ప్రయత్నం చేసి ఇంకేమీ కుదరలేదనుకోండి, నా వ్యాఖ్యలు వక్రీకరింపబడ్డాయి అన్నారనుకోండి మీరు రావణుడు. ఇంతే తప్ప. నిజమే, నేను అలా అనకుండా ఉండవలసింది, నేను క్షమార్పణ చెప్తున్నాను అన్నారనుకోండి మీరు రామచంద్రమూర్తిని గుర్తు, హృదయ సంస్కారం ఉందని గుర్తు. అలా ఒక్క నాటికి ఒంటికి ఇన్నేళ్ళు వచ్చినా అండవు. అది ఏమి సంస్కారం? అలా వద్దు, అలా ఉండకండి చెప్తోంది సుందరకాండ. తెలియకపోవడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు. తప్పు చేస్తే తప్పని మీ మనసుకు అనిపించగానే క్షమార్పణ అన్నట్టే, అది సంస్కారం. తప్ప దబాయించే ప్రయత్నం చెయ్యొద్దు. అలా ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారదయోలే, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేహకే చిన్మనుష్యావా రాక్షసాహ కామరూపిణ వ్యస సర్పతు తే సీతే భయం మత్తస్సముత్థితం. ఆయన అంటాడు, దేనికి అలా భయపడుతున్నావు? అలా భయపడుతూ కూర్చుని అలా ఒదిగిపోయి జాగ్రత్తగా మోకాళ్ళు గొంతు కూర్చుని మోకాళ్ళతోటి చేతులతోటి కనపడకుండా ఏదో గొవ్వ పెట్టలా అలా ముడుచుకుపోయి భయపడతాం ఎందుకు? ఇక్కడ ఎవరు మనుష్యులు లేరు, రాక్షసులు లేరు, మరి ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా కింకర్లు, మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే,
ఆవిడ కూడా ఏదో విరాట పర్వంలో సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది మాట్లాడినట్లు ఏదో మాట్లాడదాం అనుకుంటోంది, కానీ వీళ్ళందరూ ఉన్నారు, మాట్లాడితే నేను ఇలా మాట్లాడని రేపు పొద్దున్న అందరికీ తెలిసిపోతే, అంటే ఎవరికి తెలియకుండా తప్పు చేయడానికి ఇష్టపడుతోందేమో. అంటే వాడి ఊహల దరిద్రానికి అంతులేదు అసలు. అవతల వాళ్ళు ఏ భ్రష్టత్వానికైనా సిద్ధమని తాను భ్రష్టత్వం పొందుతుంటారు తప్ప అసలు ఆయనైతే పైనున్నాయనే. ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం అంటారు ఆయన. వీడికి ఇలా కనబడుతుంది, వీడికి నీ మనసు నిన్ను పాడి చేసేస్తుంది. అలా ఆలోచించకో, చాలా తప్పు. ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఎంత చమత్కారంగా మాట్లాడుతూ వీళ్ళందరూ ఉన్నారని భయపడుతున్నావా? ఏం భయం లేదు, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు. మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నా ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియదు. స్వధర్మో రక్షసాంభీరు సర్వదైవ నసంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య. వాడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు ఆవిడ దగ్గర. ఏంటంటే ఆవిడికి ధర్మం అంటే ఇష్టము అని తెలుసుకున్నాడు. ఏమంటే నేను పతివ్రతని, నా పతివ్రతాధర్మం నా పతివ్రతాధర్మం అంటుంది కదా, రాముడు ధర్మాత్ముడు అంటుంది కదా, కాబట్టి నేను ధర్మాత్ముడిని అంటే పోటీకి రావడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త బూకరింపు ఒకటి తీసుకొచ్చాడు, కొత్త దబాయింపు ఒకటి తీసుకొచ్చాడు. ఏమన్నా తెలుసా? స్వధర్మో రక్షసాంభీరు. అలా ధర్మాల్లో నిలబడిన వాడిని చూసి భయపడచ్చా? రాముడిని చూసి ఎంత సంతోషపడుతున్నావు, అలా నన్ను చూసి కూడా సంతోషపడు. నేను నా ధర్మం నేను చేస్తున్నాను. ఏమిటి నా ధర్మం? రాక్షసుణ్ణి, కాబట్టి నాకు నచ్చింది ఎత్తుకొస్తాను, నాకు నచ్చితే అనుభవిస్తాను. చూడు ఎంత బాగా చేస్తున్నానో నా ధర్మం. నువ్వు సంతోషించద్దు నా ధర్మం చూసి, ఎంత ధర్మాత్ముడని, నన్ను అనవేం ధర్మాత్ముడని ఏమనాలి? ఎంత ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడితే, నాయన నువ్వు ఎక్కువగా తాగేస్తున్నావా ఆ తాగకూడనటువంటి మద్యాన్ని, అంత మద్యం తాగితే నువ్వు చచ్చిపోతావు. ఇంకా ఎందుకో తెలుసా, ఇదిగో చూడు గ్లాసులో కొంచెం మద్యం పోసి ఓ 2 క్రిములు అందులో వేసాడు, అవి గిలగిలా కొట్టుకు చచ్చిపోయి. చూసావా? అందుకే తాగద్దన్నా, నువ్వు ఎలా చచ్చిపోయావు అలా చచ్చిపోతావు తాగి. ఆయన అన్నాడు అందుకే తాగుతున్నాను, కడుపులో క్రిములు చచ్చిపోవడానికి అన్నాడు. ఇంకెవడేం చేస్తాడే? అంటే తెలియక కాదు, తెలిసి దబాయింపు. అలా స్వధర్మో రక్షసాంభీరు, పైగా భయపడతామే. సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవ ఏవంచైతదు కామాంతు నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామశరీరం మే యథాకామం ప్రవర్తతాం. నీయందు కూడా కామ ప్రచోదనమై నీయంత నువ్వు వచ్చి నా పాంపు తేరితే తప్ప నేను నిన్ను భోగించను. నేను భోగించాలనుకుంటే ఎత్తుకొచ్చిన వాడిని బలవంతంగా నిన్ను అనుభవించలేనా? చూడు ఎంత మంచివాడిని, అలా అనుభవించానా? నీ అంత నువ్వు కోరుకోవాలి, నీ మనస్సు మారాలి, మారి నువ్వు నా పాంపు చేరాలి. అసలు ఈ రహస్యాన్ని వీడికన్నా గొప్పవాడు ఉన్నాడు. యుద్ధకాండలో అడిగాడు, అసలు నువ్వు ఇన్నాళ్ళు ఎందుకురా బతిమాలో కుక్కుట న్యాయంతో అనుభవించకపోయావా అన్నాడంటే, కోడి పుంజు కోడి పెట్టను అనుభవించినట్టు. అంటే వాడు అన్నాడు, నీ అంత తెలివితేట లేనివాడిని ఏం కానీ ఈ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు నడిపిస్తున్నవాడిని, నాకు బ్రహ్మగారి శాపం ఉంది, అలా ఎవరినైనా ఇంకో స్త్రీని కానీ నేను అనుభవిస్తే, ఒకప్పుడు ఒక అప్సరస వెంట ఇలాగే పడితే ఆవిడ వెళ్ళి బ్రహ్మసభలో చెప్పింది నీ వంశంలో పుట్టినవాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇంకొకసారి ఇంకొక స్త్రీని వీడు బలవంతంగా అనుభవిస్తే వీడి తలలు పగిలిపోతాయన్నాడు ఆయన. అందుకనే ఆవిడ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను రా అని చెప్పాడు. అది అసలు రహస్యం. అది దాచి అంటాడు, నీ మనసు మారి నువ్వు పాంపు చేరాలి తప్ప నేను నిన్ను బలాత్కరించానా చెప్పు? ఎంత మంచివాణ్ణో చూడు. ఏకవేణీ ధరాశయ్యా ధ్యానం మలినవంబరం అస్తానేప్యుపవాస్య నైతా న్యౌపయికానితే. ఏకవేణీ ధరాశయ్యాం, ఏమిటో ఒంటి జడ వేసుకుంటావు, ఈ భూమి మీద పడుకుంటావు, అలా ఉంటేనే, అంత ఉపవసిస్తేనే, అంత కృషించిపోతేనే అంత ఇబ్బంది పెడుతున్నాడే. ఇక ఆవిడ కబరీ బంధం వేసుకుని పువ్వులు తురుముకుంటే వీడి యొక్క కామానికి హద్దుంటుందా? ఏకవేణి, ఎందుకు ఆ ఒంటి జడ వేసుకుంటావు అంటే, ఆవిడ బాహ్యమునందు దృష్టి లేక ఆంతరమునందు రామోపాసన యందు మాత్రమే దృష్టితో ఉంది. దానివల్ల బాహ్యాన్ని ఆవిడ విస్మరించింది, మర్చిపోయింది. అది కదండి తపస్సు అంటే. కాబట్టి ఆవిడ తపస్సులో ఉందని గుర్తించలేనివాడు కాదు, తాను తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తన ఒంటి మీద పుట్టలు పెట్టలేదేంటి? అప్పుడు బ్రహ్మగారు ఏంటో శుభ్రంగా దూకోవద్దా తలకే అన్నారా? మరి ఆవిడ్ని ఎందుకంటాడా అంటే, తెలిసి అయ్యో అలా ఉండకూడదు తప్పు అని ఎలాగో అలా ఆవిడ్ని తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో మాట్లాడుతుంటాడు. ఇది ప్రమాదకరమైనటువంటి వాగ్ధోరణి. ఎవ్వరూ అవతల వారి గురించి అంత నీచంగా ఆలోచించి మాట్లాడకూడదు. ఇది దేనికి ప్రతిబింబం అవుతుందో తెలుసండి? మీరు ఎదుటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారన్న దానికి మీ మాట దానికి ఒక రుజువుగా నిలబడుతుంది. ఇప్పుడు ఆయన చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు ఇంకా ఇవి చెప్పలా రామచంద్రమూర్తితో. చెబితే ఉత్తర క్షణంలో అసలు ఎలా తరిగెద్దుడు ఆయన. ఊరుకున్నారు. నేను ఆవిడికి ఉపశాంతి కల్పించానని చెప్పి ఊరుకున్నారు.
నిజంగా ఇవన్నీ ఎరిగినవారు కాబట్టే, చూసినవారు కాబట్టే నేనెంత కష్టంలో ఉన్నానో చూసావా, 2 నెలలు వాడు గడువిచ్చాడు, 1 నెలే భరిస్తాను ఇంక ఈ బాధ అంటే, అమ్మ 1 నెల కాదు 1 క్షణంలో తెచ్చేస్తా రామచంద్రమూర్తిని, నన్ను నమ్మమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నారు ఆయన. ఇది తొందరగా వాడి మరణం సిద్ధమవడానికి వాడి మాట వాడికి పనికొచ్చింది అని. విచిత్రాని చ మాల్యాని చందనాన్య గరువుని చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. ఇంట్లోనేమో చక్కగా అంతఃపురంలో అగరు ఉంది, చందనం ఉంది, చక్కచక్కటి అనులేపనములు ఉన్నాయి, అవన్నీ నువ్వు శరీరమునకు అలదుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని సుఖంగా సంతోషంగా ఎందుకుండవు. ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివా. ఈ యవ్వనం నీలో ఉంది కాబట్టి నీ మీద నేను ఆకర్షణ పొందాను. యవ్వనం స్థిరంగా ఉండిపోతుంది అనుకుంటున్నావా? కాలంలో వెళ్ళిపోతుంది. నది ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వస్తుందా? కాలంలో యవ్వనం వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా? అప్పుడు అటు రాముడు నిన్ను స్వీకరించాడు, ఇటు నేను ఆశపడేది లేదు, కాబట్టి నువ్వు ఎటు కాకుండా పాడైపోతావు, కాబట్టి నువ్వు తొందరగా నా పాంపు చేరు. ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడో చూడండి. లోకేభ్యో యాని రత్నాని సంప్రమద్యాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహంచతే. నేను లోకంలో ఉండేటటువంటి సుప్రసిద్ధమైన వస్తువులు ఏవే ఉన్నాయో అవన్నీ పట్టుకొచ్చి అంతఃపురంలో వచ్చాను. నువ్వు నన్ను స్వీకరిస్తే నువ్వు వాటిని స్వీకరించవచ్చు. ఒక లేకి లంచగొండి మనస్తత్వం ఉన్నవాడు. విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్ విలాసిని. అసలు ఆ పిలుపులే అంత మదన వికారంతో ఉంటాయి. ఓ విలాసిని ఎవరికి ఇస్తాట? లోకాలన్నీ గెలిచి నేను తెచ్చిన ఐశ్వర్యం నీ తండ్రి జనక మహారాజు గారికి ఇస్తానన్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు. ఆయన విదేహ వంశానికి చెందినవాడు, మహాజ్ఞాని. తన మిథిల కాలిపోతుంటేనే తను పట్టించుకునేవాడు. అంతటి మహాజ్ఞానికిట వీడు అన్యాయంగా ఆర్జించినవన్నీ తీసుకొచ్చి జనక మహారాజు గారికి ఇస్తాట. అంటే పుట్టింటి వైపు వాళ్ళకి ఇవన్నీ ఇస్తానంటే ఆ ఆడపిల్ల సంతోషించి లొంగిపోతుందని. అంటే ఆవిడ లొంగిపోదు అన్నది పరమసత్యం. ఆవిడ కాదు, ఈ దేశంలో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ స్త్రీ అయినా సీతమ్మే. అలా ఆలోచించిన ఎవడైనా రావణుడే. రావణులు ఉండొచ్చేమో, అలా లొంగిపోయే వాళ్ళు ఉంటారు, అందరూ సీతమ్మలే ఉంటారు. అది ఈ ధర్మం యొక్క గొప్పతనం. అందుకు కదండి సహస్ర ఫణ్ అని 1000 పడగలని ఈ జాతిలో స్త్రీ గొప్పతనాన్ని, వివాహం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 నోళ్లతో ప్రశంసించి 1000 పడగలు రాసుకుని సంతోషించారు. కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పి నిక్షిప్త విజయో రామో గత శ్రీర్ వనగోచర వ్రతి స్థండిలశాయీచ శంకే జీవతివానవ. ఎక్కడో ఇహ విజయం పొందుతానన్న ఆశ పూర్తిగా వదిలిపెట్టి ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకుని భూషయనం చేస్తూ అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి రాముడు అసలు బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఆ రాముడు వస్తాడంటామేమిటి? చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథ. ఆవిడేమో అంత సర్దు కూర్చుని ఏడుస్తోంది. ఈయనంటాడు చారుస్మితే, చాలా అందంగా నవ్వుతున్నదానా? ఆవిడ నవ్విందే. చారుదతి చారునేత్రే విలాసిని, ఎన్ని పేర్లు పెట్టి ఆవిడ్ని పిలిచాడో ఆయన లేకి మనస్తత్వాన్ని బయటపెడుతుంది. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథ. ఇదొక్కటి మాత్రం సత్యం చెప్పాడు కాలప్రచోరితుడై. నా మనస్సనబడేటటువంటి పావుని నీ యొక్క అందం, నీ యొక్క రూపం, నీ తేజస్సు గరుత్మంతుడిలా తన్నుకుపోతోంది అన్నాడు. నిజమే, ఆయన జీవితం గరుత్మంతుని యొక్క నోట చిక్కిన పామే. ఇది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చేసినటువంటి మాట. కాబట్టి న రామస్తపసాదేవి నబలేన న విక్రమై న ధనేన మయా తుల్య తేజసా యశసాపివా. రాముడు నాతో తపస్సులో కాని, బలంలో కాని, విక్రమంలో కాని, ధనంలో కాని, కీర్తిలో కాని దేనితోనూ సమానుడు కాదు. సమానుడు కానివాడు కాబట్టి విడిచిపెట్టి నన్ను స్వీకరించు. ఒక వస్తువు కన్నా ఇంకో వస్తువు బాగుంటుంది అంటే స్వీకరిస్తారు తప్ప జీవితంలో ఒక్కమారు మాత్రమే స్వీకరించవలసినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అందులో చాలా చాలా ప్రధానం వివాహం. ఒకసారి భార్యని స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయేంత వరకు ఆవిడే భార్య. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయే వరకు ఆయనే భర్త తప్ప ఇంతకన్నా బాగుందని ఇంకోరిని స్వీకరించడం, ఇంతకన్నా బాగుందని ఇంకోరిని స్వీకరించడం ఎక్కడో అక్కడ ఉంది ఈ ప్రపంచంలో. అది హేయాతి హేయమైనటువంటి సంస్కృతి. అలా వస్తువుల్ని మార్చుకున్నట్టు టేప్ రికార్డర్ కన్నా వీసీడీ బాగుందని టేప్ రికార్డర్ అవతల బారేసి వీసీడీ కొనుక్కున్నట్టు
ఈయన కన్నా ఆయన బాగున్నాడని, ఈయన కన్నా ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందని, ఈయన దగ్గర కన్నా ఆయన దగ్గర సంపత్తి ఉందని భర్తని మార్చడం, భర్త భార్యని మార్చడం ఈ జాతి సంస్కృతి కాదు. 3 ముళ్ళు వేస్తే ఇంకంతే, ఆ 2 జీవితాలు అలా తరించిపోవలసింది. అది ఈ దేశ సంస్కృతి. ఈ దేశంలో ఇటువంటి మాట మాట్లాడిన వాడు మొట్టమొదట పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోయాడు అని మీరు రామాయణం వల్ల గ్రహిస్తే వ్యాలంటైన్స్ డే లాంటి సంస్కృతుల్ని దిగుమతి చేసే ప్రయత్నం ఇక్కడ చెయ్యకూడదు అని కూడా మీరు గ్రహించవలసింది. ఇది రామాయణం యొక్క తీర్పు. ఏ తండ్రి దాన్ని అంగీకరించకూడదు, ఏ తల్లి దాన్ని అంగీకరించకూడదు. అలా అంగీకరించకపోతే మీరు సంతోషించాలి. ఏ పిల్లలకి మీరు అది అంగీకరించకూడదు, చాలా తప్పు. అదేమిటది, నువ్వెవరు, ఆ పని చెయ్యనేకూడదు, అసలు ఆ సంస్కృతే లేదు ఈ జాతిలో అని చెప్పవలే. ఈ జాతికి మాతృదినోత్సవం అని ఎక్కడ లేదు. ఈ జాతిలో ప్రతి క్షణం అమ్మకి నమస్కారమే. ఓ రోజు అమ్మని తలుచుకునే నమస్కారం చేయడం ఈ జాతి లక్షణం కాదు. నువ్వెందుకు స్క్రీన్ మీద చూపిస్తున్నావు అస్తమానం? ఈ జాతి సంస్కృతి కాని దాన్ని కూకటి వేళ్లతో పెళ్లగిస్తున్నారు. ఇది పెద్ద ద్రోహం. ఇదే నేను మీకు మనవి చేసింది. ఆవుని చంపుతూ ఆవుని చెప్పకుండా పావుని చెప్పి చంపడం. ఆవుని చంపుతున్నానంటే చంపనివ్వరని పావుని పేరు పెట్టి చంపేయడం. మూఢనమ్మకాలని పేరు చెప్పి అవి విశాల హృదయాలని తీసుకొచ్చి పిల్లల మీద రుద్ది వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తున్నది మనమే. అమ్మల రోజు ఏమిటండి? అమ్మల రోజు ఉందా? సౌందర్య లహర్ అన్నారు శంకర భగవత్పాదులు. జగన్మాత సౌందర్యం అంటే అమ్మతనం. అమ్మతనం పుట్టినది మొదలు నాభీబంధం తెగిపోతుందేమో కానీ ఆ హృదయ బంధం తెగదు. కట్టెలలో కాలిపోవలసి వచ్చిన కొడుకు పెట్టినటువంటి అగ్నిహోత్రానికి కాలిపోతుంది తప్ప ఆవిడ ఇంకా ఏ అగ్నిహోత్రానికి కాలడాన్ని కూడా ఇష్టపడదు. అమ్మ అంటే అమ్మ చచ్చిపోవడం అన్న మాట అంటూ ఉంటే ఎప్పుడు ఉంటుందంటే, నాన్న నా ఆయుర్దాయం నువ్వు పోసుకొని బతకరా అంటుంది తప్ప నేను బతకక్కర్లేదు నాన్న, నువ్వు బతికితే చాలంటుంది. అటువంటి అమ్మని తలుచుకోవడానికి సంవత్సరానికి ఒక రోజు ఉంటుందే? ప్రతి క్షణం తలుచుకోవడం ఈ జాతి సంస్కారం. లేస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అవి ఈ జాతి జీవనాడులు. ఒక్కరోజు అమ్మని తలుచుకోవడం, ఒక్కరోజు నాన్నగారిని తలుచుకోవడం, 364 రోజులు తిరస్కరించడం మనకి తెలియదు. రావణుడు ఏమయ్యాడో ఈ మాటని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి మాటలు అనే సంస్కృతికి మనం పెంచి పోషించకూడదని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిబ విహర రమస్వభుంచ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మీదినీంచ. అమ్మో మయిలలలనే యథా సుఖత్వం తైచ సమేత్వలంతు బంధవాస్తే. తాగు, తిను, అనుభవించు, సుఖించు, తిరుగు. ఎందుకు అలా పడుకుంటావు? ఎందుకు అలా బాధపడతావు? ఎందుకు ఆ తపస్సు అంటే ఆవిడ చేస్తున్నది తప్పు, ఈయన బోధిస్తున్నది ఉప్పు అన్న రీతిలో మాట్లాడాడు. ఆ తల్లి తృణవంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డిపరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకు గడ్డిపరక పెట్టడం? ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? పరపురుషుణ్ణి ఆవిడ చూసిందో చూడలేదో, కానీ చూడలేదో ఏమో, ఆమె చూసే ఉండలేదు ఆ తల్లి. కానీ మాటలు చెవిన పడ్డాయిగా, ప్రతిస్పందించి జవాబు చెప్తోందిగా. మధ్యలో ఏమీ లేకుండా పరపురుషుడి మాట విని కాముకతతో ఉన్న పురుషుడు మాట్లాడిన మాటకి జవాబు చెప్తోందిగా. తద్దోషం ఒకటి వచ్చిందిగా. మరి ఇప్పుడు ఆ దోషం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటి? ఉత్తరక్షణంలో మనం ఒక మంత్రం చెప్తుంటాం. వేదభాగంలో మనం ఏమంటామంటే దుస్వప్న ఫలితం కూడా పోవడానికి దుర్వా అంటే గడ్డిపరకని ముట్టుకుంటున్నాను అంటాం. గడ్డిపరకని ముట్టుకుంటే దుస్వప్న ఫలితం కూడా నశిస్తుంది అని. కాబట్టి ఇప్పుడు ఆవిడ గడ్డిపరక ఎందుకు ముట్టుకుందంటే పరమధర్మాత్మురాలు కనుక పతి పక్కన లేనప్పుడు కామంతో మాట్లాడిన పరపురుషుడి మాట విని జవాబు చెప్పిన పాపాన్ని పోగొట్టుకోవడానికి గడ్డిపరక ముట్టుకుంది కాదు. తృణమంతరత కృత్వ, ఒక గడ్డిపరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను కాదు. గడ్డిపరక పశువులకి పెడతారు, నువ్వు పశువువి కాబట్టి నీకు ఇదే పెట్టాలి, నువ్వు మనిషివి కావు, నువ్వు రాక్షసుడివి కావు కాదు. ఒక గడ్డిపరక ఎంత తేలికైపోతుందో గడ్డిపరకతో సమానం రా నువ్వు అంటారు. ఇంత లేకి మాటలు మాట్లాడిన నువ్వు గడ్డిపరకతో సమానమయ్యావు కాదు. ఒక గడ్డిపరక ఎండిపోయింది కాలిపోవడానికి ఎలా సిద్ధపడిందో అనరాని మాటలు పతివ్రత దగ్గర మాట్లాడి మరణించడానికి సిద్ధంగా నీ పాపాన్ని వండుకొని నువ్వు సిద్ధపడ్డావు కాదు. ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకాలు తిరిగాడు. ఒక గడ్డిపరక రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు బతకలేదు. ఒక గడ్డిపరక రాముడు అభిమంత్రిస్తే నువ్వు ఎందుకో పనికిరావు ఏమిటో అనుకుంటున్నావు. ఇది చెప్పడానికి గడ్డిపరక కాదు. ఒక గడ్డిపరకైనా నదీ ప్రవాహంలో వరదలు వస్తే భూమి మీదకి తల వంచి తట్టుకుంటుంది, తల వంచడం చేత కాదు కాబట్టి నువ్వు మాత్రం బతకవు. ఇది చెప్పడానికి గడ్డిపరక ముట్టుకుంది కాదు. ఎన్నో మార్లు వచ్చావు, నీతో మాట్లాడుతున్నాను, గడ్డిపరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డిపరక, ఇంకించుమించు నువ్వు రావక్కర్లేదు, నేను మాట్లాడక్కర్లేదు, అయిపోయింది టైం. ఇది చెప్పడానికి గడ్డిపరక.
ఇన్ని భావాలు మనసులో ఉన్నాయి. ఇది శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. అందుకని ఆవిడ నవ్వులో కల్తీ లేదు, దగా లేదు, వాడిలా మాట్లాడలేదు, ఉన్న మాట ఉన్నట్టు తల్లి బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. తృణమంతరత కృత్వా స్మృత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త, నీ మనసు తిప్పు అంది. స్వజనే క్రియతాం మనః, నీ భార్యల యందు నీ మనసు పెట్టుకో, ధర్మం అయిపోయిందంతే. పరకాంత యందు మనసు పెట్టావు, పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు. నీ భార్య యందు నీ మనసు పెట్టుకున్నావు, తరించిపోతావు. కామము ధర్మబద్ధమైంది, కామము ధర్మ వ్యతిరిక్తమైంది ఎప్పుడు? పరకాంత యందు పెడితే. కాబట్టి పెట్టకు, తిప్పు, తిప్పి అటు పెట్టు, ధర్మం అయిపోయింది. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఎంత ధర్మాన్ని! అప్పుడేమిటండి ఈ మాట అప్పటికి పనికొస్తుందా, ఎప్పటికీ పనికొస్తుందా? ఎప్పటికీ పనికొస్తుంది. ధర్మాన్ని కామంతో ఎలా ముడేయాలో చెప్తోంది అమ్మవారు. కాబట్టి ఆ తల్లి అంది, నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏవముక్తాతు వైదేహి రావణంతం యశస్విని. నేను ఒక ఉన్నతమైన కులంలో పుట్టాను, ఒక ఉన్నతమైనటువంటి కులాన్ని మెట్టాను. మహాపాపం చేసిన వాడు సిద్ధిని కోరుకుంటే ఎలా దొరకదో అలా ఏకపత్నీవ్రతుడైనటువంటి రామచంద్రమూర్తికి పతివ్రతమైనటువంటి నేను కూడా ఒక్కరినే భర్తగా స్వీకరించేటటువంటి నియమం ఉన్నదాన్ని. అటువంటి నన్ను నువ్వు అసలు ఆశించకూడదు, అటువంటి ఆలోచన నీ మనస్సులో కదలకూడదు. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు. యథాతవ తథాన్యేషాం దారా రక్షా నిశాచర ఆత్మానుపమాం కృత్వా తేషు దారేషు రమ్యతాం. నీ భార్యని వేరొకడు అపహరించి కామంతో చూస్తే నీ మనసు ఎలా బాధపడుతుందో, ఇతరుల భార్యల్ని నువ్వు అపహరించి తెచ్చి కామంతో చూసినప్పుడు వాళ్ళ మనసు కూడా అలా బాధపడుతుందని నువ్వు ఊహించగలిగితే నువ్వు ఈ దారుణ కృత్యాన్ని చేసి ఉండేవాడివి కావు. కాబట్టి నువ్వు ఇటువంటి పని చెయ్యకూడదు. అతుష్టం స్వేషుదారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. చలితమైన అంటే అస్తమానం కదిలిపోయేటటువంటి మనసు, కదిలిపోయేటటువంటి ఇంద్రియములు ఉన్నటువంటి వాడు పరకాంతల చేత పరాభవింపబడిన నాడు అందరూ వాడిని చూసి నవ్వుతారు తప్ప ఎవ్వరూ అయ్యో పాపం కష్టాన్ని పొందాడనేవాడు ఉండడు. వాడు ఆఖరికి పొందేది పరాభవమే. కాబట్టి పరకాంతల జోలికి వెళ్ళకు. ఇహ సంతో నవాసంతి సతోవానాను వర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ అసలు మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్తే నువ్వు వినవా? విన్నది ఆచరించవా? ఎక్కడుంది దోషం? ఎంత పెద్ద మాట అండి ఇది. అప్పటికేమిటి ఎప్పటికీ అసలు మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్తే వినవా? వింటే అనుష్ఠించవా? ఎక్కడుంది దోషం నీ దగ్గర అడిగింది ఆవిడ. అది ఆయన కాదు, ఎవరైనా తనకి తాను పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. అకృతాత్మానమాసాద్య రాజాన మనయే రతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాని చ. ఇటువంటి అధర్మంలో ప్రవర్తించేటటువంటి ప్రభువు తానొక్కడే పాడైపోడు. ఆయన రాజ్యము పుత్రమిత్ర కళత్రాదులతో నశిస్తాడు. కాబట్టి నీ వలన నీ లంకాపట్టణం అంతా కూడా నశించిపోయేటటువంటి రోజు దగ్గరికి వచ్చేసింది. శక్యాలో భగితం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద. సూర్యుడొద్దు, సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? అలా రాముడొద్దు, సీత కావాలంటే వస్తుంది అనుకుంటున్నావా? అలా వచ్చేది కాదు. నేను రాముడు ఇద్దరం ఒక్కటే. ఆయనకి ఎలా కనపడింది? అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చితి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ. నిన్న హనుమకి సీతమ్మలో రాముడు కనబడ్డాడు. ఈయనకి రాముడి నుంచి సీతమ్మని వేరు చేయొచ్చు అనుకుంటున్నాడు. అలా వేరు చేయడం కుదరదు. సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేయగలవా? చెయ్యలేవు. నేను ఆయన విడివడం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు శివశక్తి ఎలా వేరు కావో, నేను నా ఉపన్యాస శక్తి అలా వేరు కాదో, అలా రాముడు సీత వేరు కారు. పిచ్చివాడా, వేరు చేశానని నువ్వు అనుకుంటున్నావు. దానివల్ల పాడైపోతానని తెలుసుకో. కాబట్టి నువ్వు చెయ్యవలసింది ఏమిటో కూడా చెప్తున్నాను. మిత్రమౌపైకం కర్తుం రామస్థానం పరీప్సత వధం చానిచ్చత ఘోరం తయాసౌ పురుషర్షభ. నువ్వు ఘోరమైనటువంటి చావు చచ్చిపోకూడదు అని అనుకుంటే రాముణ్ణి మిత్రుడిగా భావించి నన్ను తీసుకెళ్ళి అప్పచెప్పేసేయి. ఇది చాలా పెద్ద మాట అండో రామాయణంలో, చాలా చాలా పెద్ద మాట. సుందరకాండలో వధం చానిచ్చిత ఘోరం. నువ్వు ఘోరమైన చావు చచ్చిపోకూడదనుకుంటే అంది తల్లి. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? చచ్చిపోవడమే. అందుకే పూజ చేస్తే మనం అడిగేది రెండే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దైన్యం లేకుండా ఒకటి దగ్గర చేయి చాపకుండా బతకగలిగితే చాలు. చచ్చిపోయేటప్పుడు అబ్బా ఎప్పుడు పోతాడు అనకుండా పోతే చాలు తప్ప శరీరంలోంచి జీవుణ్ణి ఈశ్వరుడు విడిపించలేదు అనుకోండి, అది అలా పడుంది అనుకోండి,
అంతవరకు ఎందుకండి, ఒక్క మాట చెప్పేస్తాను, మీరు పట్టుకుంటారు. నేను పెద్ద అరగంట సేపు దాని గురించి చెప్పక్కర్లా. తన మలమూత్రములు తాను విసర్జించలేకపోతే అయిపోయిందంతే. భార్య కూడా ఎన్నాళ్ళు చేస్తుందండి? 3 నెలలు చేస్తుంది, 4 నెలలు చేస్తుంది. తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అమంగళం పలకలేక పాపం ఆయన చాలా బాధపడిపోతున్నారు అలా ఉండే కన్నా అంటుంది. ఏమైనట్టు? అందుకని ఊరే బతకడం కాదురా, ఒంట్లో ఓపిక ఉంటే శుక్రవారం నాడు కొట్టు ముందు దిగదిడిచి రోడ్డు మీద కొట్టేసిన కొబ్బరి చెక్కలు గోక్కు తినేసిన, మున్సిపల్ పంపు దగ్గర నీళ్లు తాగేసినా బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు. ఈశ్వరుడు విడిపించక మంచాన పడేస్తే అప్పుడు తెలుస్తుంది చేసిన పాపం అనుభవంలోకి వచ్చి. ఆ స్థితి తెచ్చుకోకురా, ఘోరంగా చచ్చిపోతావురా అంది ఆవిడ. పోయాడా లేదా? కొడుకులు పోయారు, తమ్ముళ్ళు పోయారు, సైన్యం పోయింది, తను పోయాడు, భార్య వచ్చింది. నీ ఇంద్రియాలకి నువ్వు చచ్చిపోయావురా, సీతమ్మలో నాకన్నా నీకేం కనపడింది రా అని అడిగింది. చచ్చి ఏమి సాధించాడు? ఈ మాట ఆవిడ బతికున్నప్పుడు చెప్పింది. వినుంటే, తెలియకపోవడం తప్పు కాదు, వినకపోవడం పెద్ద తప్పు మనుష్య జన్మలో. కాబట్టి వదంచానిచ్చతాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్స హి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతుతే ఇది జీవితమిచ్చసి. నువ్వు ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అప్పజెప్పావా, ఆయన ఎంతో సంతోషిస్తాడు, నిన్నేం చేయడు, కాబట్టి నా మాట విను అని. నువ్వు చాలా పరాక్రమం ఉన్నవాడివంటావు, రాముడి చేతకాని వాడివంటావు. ఇన్ని తెలిసున్నవాడివి రాముడు ఆశ్రమంలో లేనప్పుడు లక్ష్మణుడిని నా నుంచి దూరం చెయ్యడం కోసం మాయామృగాన్ని పంపి ఎందుకు ఎత్తుకొచ్చావు? నీ దగ్గర జవాబు లేదు అంటే నువ్వు రాముడి ముందు నిలబడలేవని నీకు కూడా తెలుసు. నహిగంధముపాగ్రాయ రామలక్ష్మణయోస్వయా శక్యం చంద్రశనే స్థాతుం శునా శార్దూలయోరివా. పెద్ద పులి వాసన తగిలినంత మాత్రం చేత పారిపోయేటటువంటి నక్కల రామలక్ష్మణులు ఉంటే నన్ను తేలేక మాయామృగాన్ని పంపి వాళ్ళని దూరం చేసి నన్ను తీసుకొచ్చావు. ఈ పాటి చేతకాని వాడివి, రాముడు చేతకాని వాడని నువ్వు మాట్లాడటమా నాతోటి? ఈ మాట అంటే రావణుడు అన్నాడు, మారడం ఆయన లక్షణం కాదు, కోపం శేషేన పూరయేత్. తాను మారకపోతే ఏం చేస్తాడంటే దబాయించనన్నా దబాయించాలి, కోపం అన్నా పడాలి. కాబట్టి మూర్ఖుడి లక్షణం అలా ఉంటుంది. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. కామంతో ప్రేమతో ప్రీతితో ఆడదాన్ని బతిమాలి ఎంత మాట్లాడితే ఆడది పురుషుణ్ణి అంతగా తేలిక చేసి మాట్లాడుతుంటుంది, ఇదో లక్షణం. కానీ ఏం చేయను, నాకు నీ ఎందున్న ప్రేమ అటువంటిది, ఇలా మాట్లాడినా నిన్నేం చేయను అన్నాడు. తప్ప నేను మారతానన్న మాట మాత్రం వాడి జన్మాంతరంలో రాదు. అది ఆయన మనస్సు. తప్పు చేయడం తప్పు కాదండి, మారే అవకాశం ఇచ్చి మాట్లాడినప్పుడు మారకపోవడం తప్పు. కాబట్టి రాక్షసాధమా రామస్య భార్యాం అమిత తేజస ఉక్తమానసి యత్ పాపం పగతస్తస్య మోక్షసే. ఆవిడంది, ఓరి పిచ్చాడా రావణాథమా అని పిలిచింది. ఆవిడ భీరు అండి, ఆవిడ పిరికిదే. ఓరి రావణాథమా, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క భార్య నీ చేత అపహరింపబడడానికి యోగ్యమైన వస్తువేం కాదు. నీవు తెలుసుకోలేనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోదు. ఎందుకో తెలుసా? దీనికి ప్రాయశ్చిత్తం ఉన్నది ఒక్కటే, నన్ను తీసుకెళ్ళి రాముడికి ఇవ్వడంటున్నావుగా, కాబట్టి ఈ పాపం పోదు. పాపం పోదన్న మాట ఎప్పుడు వస్తుంది? నేను నీ పాంపు చేరను, ఈ పాపం పోదు కాబట్టి ఏం చేయాలి? అనుభవించాలా వద్దా? అనుభవించాలి. అనుభవించడం అనేటటువంటిది ఎలా వస్తుంది? నీకు మృత్యు రూపంలో వస్తుంది. కాబట్టి విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడానికే ఈశ్వరుడి నాటకం ఆడించి నన్ను తీసుకొచ్చేట్టు చేశాడు. ఇది తెలియక పిచ్చాడా ఇలా మాట్లాడుతున్నావు, చచ్చిపోతావురా అన్నాడు. అయినా అర్థం కాలేదండి, అది విచిత్రం. అసందేశత్తు రామస్య తపసశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నేను నరకాంతగా, భార్యగా, పతివ్రతగా నాకో ధర్మం ఉంది. నన్ను నేను రక్షించుకోకూడదు, రాముడు వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తున్నా. లేకపోతే నా పాతివ్రత్య శక్తితో భస్మార్హి తేజస నిన్ను బూజి చేసేస్తాను రా, పెద్ద లెక్క అంది ఆవిడ. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు. ఈశ్వరుడు ఆడిన నాటకంలో నేను తీసుకురాబడ్డాను. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి ఇది మార్గంగా స్వీకరింపబడింది. ఆవిడ ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా వాడికి అర్థం కాలేదు. సకల్పవృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఎంత పెద్ద పెద్ద ఉపమానాలు వేస్తారో మహర్షి. పైకి చూడడానికి పెద్ద పెద్ద హారాలు పెట్టుకున్నాడు, పట్టుపంచ కట్టుకున్నాడు, 10 తలకాయలు, గొడుగులు, అల్లరి, హడావిడి అన్నీ ఉన్నాయి. ఏమండే మా అమ్మాయి పెళ్ళవుతోంది, మీ ఊళ్ళో మీకు మంచి గెస్ట్ హౌస్ ఉందని విన్నాను, కొంచెం విడిదిస్తాను, లేకపోతే ఏదో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వాళ్ళు అందులో దిగుతారు, కాస్త నాకు తాళాలు ఇస్తారా అంటే, అయ్యో ఎవడు అందులో దిగేవాడు కనపడకే బాధపడుతామని తీసుకుని శుభ్రంగా వాడుకోండి అని తాళాలు ఇచ్చాడు. ఎక్కడుందండి ఈ భవంతని అడిగారు అనుకోండి, శ్మశానం మధ్యలో కట్టామండి అన్నారు అనుకోండి, ఎవడైనా పెడతాడా దాంట్లోకి?
అలా ఎన్ని ఆభరణాలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్నా శ్మశాన మధ్యంలో కట్టినటువంటి చైత్యప్రాసాదం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రావణాసురుడు. అంటే ఆయన స్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు. రామాయణంలో అదొక చమత్కారం. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన చాలా ఆగ్రహాన్ని పొందాడు. అక్కడున్న రాక్షస స్త్రీలు పిలిచాడు. 2 నెలల గడువు, సామ దాన భేద దండోపాయములను ఉపయోగించి ఈమె నా పాన్పు చేరాలి. 2 నెలలు దాటితే మరునాటి ఉదయం వేళలో ఈమెని సంహరించి ముక్కలు చేసి నా ప్రాతకాల పలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడు, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య, ఆవిడంది, మయా క్రీడ మహారాజా సీతయా కిం తవానయ వివర్ణయ కృపణయ మనుష్య రాక్షసేశ్వర. ఒక మనుష్యకాంత, ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం నువ్వు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ శుష్కించిపోయింది, అందవికారమైంది, క్రూరురాలు, ఏమీ తెలియంది. ఆవిడెందుకు, నీ ఎందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యలం మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయి నవ్వాడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుణ్ణి. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుఖం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్ట మసిద్ధార్థం విక్లభం త్వమనిందతే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతా నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతిన న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు, ప్రజాపతులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళల్లో పులస్త్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ 3 లోకములు జయించాడు. ఆయన ఓడించని వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల్ని జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్లే. నువ్వేమిటి మనుష్యశ్రీ అంత బెట్టు చేస్తావు, చాలు ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖపట్టు పట్టకు, రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం బెట్టు పట్టావు, మేము కూడా ఫోన్లో ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక 2 రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం. చెడునంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది, ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యాం సువర్చల యథా శచీ మహాభాగా చక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్వం సుకన్యాచ్యవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత తదాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. నేను పూర్వం మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు శచీదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుగమించిందో, అరుంధతి వశిష్ఠుణ్ణి, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీశిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టినవాడే, కానీ ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప, ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి ఇప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురు తం నిత్యం అనురక్తాస్మి, ఆయన్ని అనుగమిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న దానిని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చెయ్యండి, అగ్నిహోత్రంలో వ్రేల్చండి, నన్ను తినిచేయండి, నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి గోటితో కూడా తాకను. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకందరికీ. వాళ్ళు లేచి చెండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది, తతశ్చండోదరీ నామ రాక్షసి క్రోధమూర్చిత భ్రమయంతి మహాచూలం ఇదం వచనమబ్రవీత్ ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌ హృదో మే మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతోంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి. చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు, చచ్చిపోయింది కదా తినేయండి అంటాడు. ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను.
ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కన ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట. మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి, ఈ మనుష్యకాంత మాంసం తిని నికుంభలా నృత్యం చేద్దాం. అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి, శూర్పణక వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామినో ఓవచ. నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా, తినేసేయండి అని ఆ తల్లి ఒక అరటి చెట్టు పెరుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు. ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు, జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతే మయా. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలు మానుష్యం దిగస్తు పరమశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. ఛీ, దిక్కుమాలిన మనుష్య జన్మ, చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ? మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు. ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు. మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పదెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది ప్రత్యాఖ్యాతం న జానాతి ఆత్మానం నత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. నేనిటువంటి దాన్నో వాడిటువంటి వాడో, తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పు చేరను, ఆయన కోరిక తీరేది కాదు. తల్లి పరిపరి విధాలుగా ఆలోచించింది. ఈ ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా? రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా? లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా? అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా? లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా? ఇన్ని ఆలోచనలు ఆవిడికి వచ్చేసాయో తెలుసండి. అంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెడుతుందా వెళ్ళదా? వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా, అనుభవించక్కర్లేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి. దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకే వెడుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం రావండిది. అందువల్ల కదండి చచ్చిపోయాడు. కాబట్టి నూనం మమైవ శోకేన సవీరో లక్ష్మణగ్రజ దేవలోకమితో యాత త్యక్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు, సిద్ధులు, మహర్షులు చూస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమతః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మన. ధర్మదృష్టి కలిగి జ్ఞాననిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొంది అసలు నా గురించి పూర్తిగా మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా? అలా రాముడు కూడా నన్ను మరిచిపోయాడా? కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం. రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే. కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అథవా న్యస్త శస్త్రౌతౌ వనే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సమృతౌ వనగోచరౌ అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తిని అవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా?
లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి విధముల ఖేదాన్ని పొంది ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చింది. అది విచిత్రం. విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ, మహాదానం కింద చెప్పింది దాన్ని. ఎందుకో తెలుసా? అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను, కానీ ఆ విషం ఇచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత ఎంత అద్భుతం అండి నిజంగా. మహర్షి శ్లోకరచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంకా వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది. నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలు పోయి అలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు. ఆకాశం అంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుంది. ఎందువల్ల వచ్చింది ఈ మాట? మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నీ బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాట ఇచ్చినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కనిపెట్టలేడు నువ్వే మాటలు మాట్లాడుతున్నావో. కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి, రామాయణం పూర్తవుతోందేమో అని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. త్రిజట అన్న ఒక రాక్షస స్త్రీ నిద్ర లేచింది. లేచి ఆవిడంది, మీరు తొందరపడకుండా ఆ తల్లిని తినేస్తానంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నేను ఇప్పుడే తెల్లవారుజామున ఒక కళ కన్నాను, అది భయోద్వేగమును కల్పించేటటువంటి కళ. మీ అందరూ కూడా కళని సావధానంగా వినండి అంది. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత స్వప్నే చద్య మయా దృష్టా సీతా శుక్లాంబరామృత సాగరేణ పరీక్షిత్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయథ. ఆవిడంది, నేను కలలో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందాను. అందులో రామచంద్రమూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి తన చేతితో ఇలా రాస్తుండగా నేను చూశాను. ఆ సూర్యుడిని అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలు అవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాసం చచారథ లక్ష్మణ తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వదేచస శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితాః భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు 4 దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహభార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగద శ్రీమాన్ పుండరీకాయతేచ్చన శ్రీవత్సవక్షాః శ్రీవాసః అప్రమేహ పరాక్రమ. ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రీ మంత్రాలలో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సగ్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి
రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైలసముచ్చితః రక్తమాసాః పిబన్మత్తః కరవీర కృతస్రజః విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్తైలం హసన్ నృత్యన్ ఆ భ్రాంతచిత్త కులేంద్రియ, ఆ నూనెని తాగుతూ భ్రాంతచిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడవబడుతున్న వాడిని దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపన శంఖదుందుమి నిర్ఘోషై నృత్తగీతైరలంకృత ఆరుహ్య శైలసంకాశం మేఘస్థ నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిః సచివై సార్ధం వైహాయ సముపస్థిత. నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి, తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి, తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి, శంఖము మొదలైనటువంటి ధ్వనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుణ్ణి ఒక్కడిని మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టా మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్నంతటి కాల్చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్నం నిజము అనడానికి ఆధారం ఏమిటంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది. ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు వంచి పడిపోతే దండం పెట్టినట్టు, రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు, కర్ర ఇలా పడిపోతే పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఒక్కసారి మీరు కానీ స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి. నేను మీతో చెప్పింది ఇదే. ధ్యానంలో ఆమె రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి, నేను చెప్పింది యథార్థం. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునశ్చోత్తమ సంతవాది సుస్వాగతం వాచముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపావృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి. తతస్సా హ్రీమతీ బాల భర్తుర్విజయహర్షిత అవచోద్యతి తత్తథ్యం భవేయం శరణం శివః. ఆ తల్లి తతస్సా హ్రీమతీ బాల. ఎంత గొప్ప మాటలు వేసేస్తారో. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హ్రీమతీ బాల, ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై, సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థమగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అందా తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు. ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది. అలా కూర్చోపెట్టేశానని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడదనుగాక. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి కొద్ది మార్లు రామనామని చెప్పి పూర్తి చేద్దాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము,
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రమ్యమైనది రామనామము. గౌరికిది ఉపదేశ నామము కమల జుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణ సాటి అయినది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అమ్మ, నేను ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను. రేపు సుందరకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే 2 సిద్ధి సర్గలు ఉన్నాయి సుందరకాండలో అంటారు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం, హనుమని సీతమ్మ చూసినటువంటి ఘట్టం కూడా సిద్ధి సర్గే అని. ఎందుకంటే ఆ చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటి వెంట ఒక మాట వచ్చింది, నువ్వు ఏమన్నావో అది నిజమగుగాక అందాడు. అందులో మంగళం ఉంది. త్రిజటాస్వప్నం తర్వాత మళ్ళీ అంతమంగళం ఉంది అందులో. పైగా హనుమ నేను మీతో ఒక మాట అంటున్నాను, ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యం అవుతుంది, సత్యం యోగి అండం కాదు అని. రేపు హనుమ ఒక మాట చెప్తారు, క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అమ్మా ఇంకా నీకు ఇక్కడతో శోకం పోయింది అన్నారు. ఇదే వెళ్ళి రాముడితో చెప్తారు, ఇప్పుడు ఆ తల్లికి ఇక శోకము లేదు అన్నారు. సీతమ్మ తల్లి పరాశక్తి మన వాంగ్మయంలో ఎక్కడ ఏడ్చినటువంటి సందర్భం లేదు. మహాపతివ్రతగా, పతివ్రత కంటి నీరు అస్త్రములన్నిటికన్నా ధనుర్వేదం అంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం. అటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు. నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని వైభవం ఏమిటో అనుభవించి ఉన్నవాణ్ణి. ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసిన వాళ్ళు, నువ్వు ధూర్తుడవు, మాకు ఈ మాట చెప్పలేదు, చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళం అంటారేమో అని నా సామాజిక బాధ్యతగా మీకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రేపు మీ అందరూ తప్పకుండా ఆ ఘట్టాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం సమర్పించి వీలైతే ఆ ఘట్టం దగ్గర పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. రేపు అసలు సుందరకాండ ఎన్ని రకముల సుందరకాండో తిరుగుతుంది. రేపు ఉపాసన యొక్క పతాక స్థాయిలో ఏది రాముణ్ణి చెప్పంటుంది సీతమ్మ, ఇవన్నీ రేపు నడుస్తాయి. అత్యద్భుతం రేపు సుందరకాండ. అందులో క్షీణ దుఃఖ పలాహ్యసి రేపే వస్తుంది. మళ్ళీ ఇంకొక సిద్ధి సర్గా రేపే వస్తుంది. కాబట్టి దేశకాలములను ఉపయోగించుకుని మనం ధన్యులయ్యేటటువంటి అదృష్టాన్ని సీతారామచంద్ర ప్రభు మనకు కృపచేయుగాక అని ఆశిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.